హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి కర్డ్ రైస్ అండి. కర్డ్ రైస్ని మనం చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. 1 కప్ రైస్కి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నేను అందులో మనం కాల్చి చల్లార్చుకున్న పాలు 1 కప్ తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. రైస్ మెత్తగా ఉడికించుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆన్ చేసి చేసామనుకోండి పెరుగు అనేది ఇరిగిపోతాయండి. కాబట్టి మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనము ఈ విధంగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. స్వీట్ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మరో పక్కన కడాయి హీట్ అయిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ నేను ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో చిన్నగా తరిగిన అల్లం ముక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిరియాలు కొంచెం కచ్చపచ్చగా దంచేసుకున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు 2 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు 3-4 వేసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మనకు మిరియాలు ఉండేటట్టు చూసుకోవాలండి. ఇందులో చాలా బాగుంటుంది. మిరియాలతో మనకి పెరుగు కర్డ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరో పక్కన అది మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక మరో పక్కన 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పుదీనా వేసి మంచిగా కలిపేసుకోవాలి కర్డ్ రైస్ని. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లార్చిన తర్వాత వేసుకోవాలండి. ఈ విధంగా మనం తాలింపు అంతా వేసుకొని కర్డ్ రైస్లో ఈ విధంగా కలిపేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.